హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. అలాగే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. SAP FICO MMSD ఈ మాడ్యూల్లో ఏది మనకి ఎక్కువ శాలరీ ఉంటుంది అంటే FICOకి ఎక్కువ శాలరీ ఉంటుందా, SDకి ఎక్కువ శాలరీ ఉంటుందా, అలాగే సో దీనికి ఏ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎక్కువగా ఉంటుంది మనకి అనే దాని గురించి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ కంప్లీట్గా SAP మీద మనం పూర్తి వివరాలు అనేవి ఈరోజు మనం ఇవ్వబోతున్నాం. SAP FICOని S/4HANA ఫైనాన్స్ అంటారు అడ్వాన్స్ వర్షన్లో. అలాగే SAP సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. అలాగే సేల్స్ మాడ్యూల్ మనకి ఏదైతే ఉందో SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ అని చెప్తాం జనరల్గా. SAP S/4HANA ఫైనాన్స్ ఏదైతే ఉందో దీన్ని FICO అని కూడా అంటూ ఉంటారు. ఈ మాడ్యూల్ వచ్చేటప్పటికి మనకి ప్యాకేజ్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేది. ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఈ మాడ్యూల్కి దగ్గర మీకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీ ప్యాకేజ్ అనేది 15 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉండొచ్చు. మీ ప్యాకేజ్ అనేది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మీరు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే మీరు ప్రజెంటేషన్ చేసిన దాన్ని ఇంటర్వ్యూలో మీరు ప్రజెంటేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. SAP S/4HANA ఫైనాన్స్ దీన్ని FICO అంటాం. దగ్గర 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ శాలరీ వచ్చేటప్పటికి 15 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉండే ఛాన్సెస్ మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి SAP మాడ్యూల్ మెటీరియల్ రిక్వైర్మెంట్ సంబంధించి మనకి SAP మాడ్యూల్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మీ ప్రొక్యూర్మెంట్ మీద కానీ లేకపోతే లాజిస్టిక్స్ ఏరియాస్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎవరికైతే ప్రొక్యూర్మెంట్ మీద లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువ SAP చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎక్కువ SAP కావాల్సి వస్తూ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ మీద లాజిస్టిక్స్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఈ కోర్సుని చూస్ చేసుకుంటూ ఉంటారు. శాలరీ కూడా మనకి ఈక్వల్ టు FICO శాలరీ ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే FICOకి ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 5 lakhs నుంచి 30 lakhs వరకు ఉంటే SAP పీపుల్ ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్న కన్సల్టెంట్ కోర్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి 13 lakhs నుంచి 25 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. SAP 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకున్నట్లయితే 13 lakhs నుంచి 25 lakhs వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే SD మాడ్యూల్ కూడా SAP కి ఎంతైతే మనకి మార్కెట్ ఉందో SAP SD మాడ్యూల్ కూడా అంతే మార్కెట్ ఉంది. మనకి సేమ్ ప్యాకేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SAP మాడ్యూల్ కూడా మనం 13 lakhs నుంచి 25 lakhs వరకు ప్యాకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మార్కెట్లో మనకి ఈ ప్యాకేజ్ అనేది మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే మన ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ దాన్ని చేసిన బట్టి కొన్నిసార్లు ఫ్రెషర్ అయితే క్వాలిఫికేషన్ బట్టి కూడా ఈ శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్యాకేజ్ గురించి వరీ అవ్వద్దు ఐటీలో. ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మినిమం ప్యాకేజ్ మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారితే మినిమం ప్యాకేజ్ మనం 30% నుంచి మనం 70% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి SAPలో ఐటీలో ప్యాకేజ్ అనేది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక జావా CC+ పైథాన్ సంబంధించిన పీపుల్ ఎంతైతే శాలరీ కొడుతున్నారో వాళ్ళతో ఈక్వల్గా మనకి SAPలో ప్యాకేజెస్ ఉన్నాయి. దీంట్లో స్విచ్ అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మన దగ్గర అయితే ఈ 3 కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. SAP FICO కోర్స్ మనం ఈ మంత్లో మనం స్టార్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఎవరైనా SAP S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కమెంట్ బాక్స్లో నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెడుతున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూసి ఈ కోర్సులో చూస్ చేసుకోవచ్చు. 3 కూడా గోల్డ్ స్టాండర్డ్ కోర్సెసే. ఈ కోర్సు తక్కువ ఆ కోర్సు ఎక్కువ అని మనం చెప్పలేము. ఎందుకంటే SAP ఫైనాన్స్ కావాల్సిందే, అలాగే SD కావాల్సిందే. SD వచ్చేప్పుడు ఈకామర్స్, లాజిస్టిక్స్ వీళ్ళకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ SDMM అనేది చాలా అవసరం అయిపోతుంది నవేడేస్. మార్కెట్లో ఈ 3 మాడ్యూల్ చాలా క్రూషియల్ మాడ్యూల్స్ అండ్ డెఫినెట్గా మార్కెట్ ఉంటుంది. అండ్ చాలామంది కన్సల్టెంట్స్ కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి బేసిక్ ఈ 3 మాడ్యూల్స్కి. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.